అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. రామాయణంలో రాముని ధర్మపత్నిగా, ఒక సాధువైన యువరాణిగా మాత్రమే మనందరికీ పరిచయమైన సీతాదేవి గురించి బహుశా మనమెప్పుడూ ఊహించని ఒక సరికొత్త కోణాన్ని ఈరోజు ఆవిష్కరించబోతున్నాం. అవును, ఒక బందీ అయిన యువరాణి స్థాయి నుండి ఏకంగా ఈ అనంతమైన విశ్వ సృష్టికర్తగా ఆమె ఎలా కీర్తించబడిందో మనం తెలుసుకోబోతున్నాం. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. కాబట్టి సిద్ధంగా ఉండండి. సరే, ముందుగా ఈ అంశంలోకి లోతుగా వెళదాం. ఇక్కడ ప్రసిద్ధ కవి తులసీదాసు రాసిన ఒక అద్భుతమైన వాక్యాన్ని గమనిద్దాం. సృష్టి, స్థితి, లయాలకు కారణమైన సీతాదేవికి నేను నమస్కరిస్తున్నాను అని ఆయనన్నారు. సీత అనగానే కేవలం ఒక నిశ్శబ్దమైన, తన పాటికి తాను ఉండే భార్య అనే సాధారణ అభిప్రాయాన్ని ఈ ఒక్క వాక్యం పూర్తిగా మార్చేస్తుంది కదూ. ఆమెను ఏకంగా ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే అపారమైన శక్తిగా ఆయన వర్ణిస్తున్నారు. ఇక్కడే మనకొక అతిపెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. అసలు నిజమైన సీత ఎవరు? ప్రాచీన ఇతిహాసంలో ఒకప్పుడు రావణుడి చెరలో బందీగా ఉన్న ఒక యువరాణి సర్వసృష్టికి మూలకారణమైన దేవతగా ఎలా మారిపోయింది? ఉల్లిపాయ పొరలు తీసినట్లుగా ఈ రహస్యాన్ని మనమొక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. ముందుగా మన సాంప్రదాయంలో స్త్రీత్వానికి ఉన్న రెండు ప్రధాన నమూనాలు గురించి చూద్దాం. హిందూ సంప్రదాయంలో స్త్రీత్వాన్ని తెలిపే రెండు విభిన్నమైన అద్భుతమైన నమూనాలను ఇక్కడ మనం చూడొచ్చు. ఎడమవైపున సీతను గమనిస్తే ఆమె ఒక అంకిత భావం గల రాణి, సామాజిక బాధ్యత తెలిసిన వ్యక్తి మరియు ఆదర్శవంతమైన ధర్మపత్ని. అదే కుడివైపున రాధను గమనిస్తే ఆమె పూర్తిగా భిన్నం. రాధ ఒక ఉల్లాసభరితమైన సాహసి, కృష్ణుడితో తనకున్న ప్రేమపైనే ఆమె పూర్తి దృష్టి ఉంటుంది. ఈ ఇద్దరూ మన సంస్కృతిలో పూజనీయులే అయినా ధర్మం పట్ల, జీవితం పట్ల వారు చూపే మార్గాలు రెండూ విభిన్న కోణాలను మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. ఇక మన తదుపరి అంశం భూమి పుత్రిక. అసలు ఈ పదం వెనుక ఉన్న రహస్యం ఏంటి? సంస్కృతంలో సీత అంటే అసలు అర్థమేమిటో తెలుసా? నాగటి చాలు. ఒక రాజయాగంలో భాగంగా జనక మహారాజు భూమిని దున్నుతున్నప్పుడు ఒక నాగటి చాలులో ఆమె అద్భుతంగా దొరికిందని రామాయణం చెబుతోంది కదా. అంటే ఆమె అక్షరాల ఈ భూమి యొక్క సారాంశానికి, వ్యవసాయం ద్వారా మనకు లభించే సంపదకు, ఆహారానికి ఒక భౌతిక స్వరూపమన్నమాట. ఆమె మూలాలు కేవలం రామాయణానికే పరిమితం కాలేదండి. మనం ఇంకొంచెం వెనక్కి, అంటే ఏకంగా వేదకాలానికి వెళ్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఋగ్వేదంలో సీత అనే పేరుతో ఒక భూమాత పూజలందుకుంది. భూమి మంచి పంటలతో కళకళలాడాలని ఆ వ్యవసాయ దేవతను వేడుకుంటూ మంత్రాలు చదివారు. దీన్ని బట్టి వ్యవసాయ సారాంశంగా ఆమె మూలాలు ఎంత ప్రాచీనమైనవో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుండి కథ భౌతిక స్థాయిని దాటి విశ్వస్థాయికి వెళ్తుంది. మూల ప్రకృతి మరియు శక్తి గురించి ఇప్పుడు చూద్దాం. అథర్వణ వేదానికి అనుబంధంగా ఉన్న సీతా ఉపనిషత్తులో చూస్తే ఇక్కడ ఆమె కేవలం ఒక మానవ రాణి కాదు, సకల చరాచర సృష్టికి మూలకారణమైన మూల ప్రకృతిగా ఆమె అభివర్ణించబడింది. విశ్వం యొక్క అంతిమ సత్యం సీతాదేవియే అని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఒక సాధారణ స్త్రీ పాత్ర నుంచి అనంతమైన విశ్వవ్యాప్త శక్తిగా ఆమె మారడం నిజంగా ఒక అద్భుతం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలు విషయమేమిటంటే, సీతా ఉపనిషత్ ప్రకారం ఆమె మన దైనందిన జీవితంలో మూడు విశ్వశక్తులుగా వ్యక్తమవుతుంది. అవే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి. అంటే ఈ సృష్టిలో మనం చూసే ప్రతి కోరిక, ప్రతి పని, ప్రతి జ్ఞానం అంతా ఆమె శక్తి రూపాలే. సర్వస్వతంత్రంగా ఈ విశ్వాన్ని నడిపించేది ఆమె. మరి ఇంతటి అనంతమైన శక్తిని మనం ఎలా చూడగలం? దేవీస్వరూప దర్శనం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనిద్దాం. ఏ దేవాలయానికి వెళ్ళినా విగ్రహారాధనలో ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది కదా. సీతాదేవి ఎల్లప్పుడూ రాముని కుడివైపునే ప్రతిష్ఠించబడుతుంది. అలాగే ఆమె చుట్టూ ఒక విశిష్టమైన దైవికమైన బంగారు, పసుపు వర్ణం పరుచుకుని ఉంటుంది. ఆ రంగు కేవలం ఒక అలంకారం కాదు, అది ఆమె దివ్యస్థాయిని, స్వచ్ఛతను దృశ్యమానంగా మనకు తెలియజేస్తుంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా ఆమె జన్మస్థలమైన మిథిలా ప్రాంతానికి చెందిన మధుబని పెయింటింగ్స్ చూడండి. ఈ కళారూపాలలో ఆమెను ఒక సాధారణ పాత్రగా కాకుండా సాంప్రదాయ చీరలు, పూల ఆభరణాలతో ముస్తాబైన ఒక అద్భుతమైన సౌందర్య దేవతగా అత్యంత భక్తిశ్రద్ధలతో చిత్రీకరిస్తారు. కళాకారుల హృదయాల్లో ఆమె స్థానం ఎంత పదిలమో ఇది చెబుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన దృశ్య సంకేతం గులాబీ రంగు తామరపువ్వు. విగ్రహాలలో, చిత్రలేఖనాలలో ఆమె తరచుగా ఈ తామరపువ్వుతో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పువ్వు సంతానోత్పత్తికి, సిరి సంపదలకు మరియు మానవ మనుగడకు ప్రతిరూపం. ఇది మనల్ని మళ్ళీ ఎక్కడికి తీసుకువెళుతోందో గమనించారా? అవును, వ్యవసాయ సమృద్ధి, భూదేవి అనే ఆమె ప్రారంభ మూలాల వైపుకే. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక అంకిత భావంగల భార్యగా, వ్యవసాయ సమృద్ధికి చిహ్నమైన నాగటిచాలుగా, చివరకు సమస్త విశ్వాన్ని తనలో ఇమిడిచుకున్న మూల ప్రకృతిగా ఒకే ఒక్క పేరు ఇన్ని పరిణామాలను చెందడం ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా! మరి ఒకే పాత్ర ఇన్ని అర్థాలను తనలో దాచుకుంటే మన ప్రాచీన ఇతిహాసాలలో మరెన్ని అద్భుతమైన రహస్యాలు వెలికితీసేందుకు వేచియున్నాయో కదా! నిజంగా అన్వేషించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.